ఉన్నది. అసలు నిజంగా సమస్యలు ఉన్నాయా తెలంగాణలో? సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారా? నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించలేదు కొంతమంది అధికారులు. పోనీ ఈ సమస్యల తీవ్రత అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరిందా? కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. మరి దీని మీద మంత్రుల దగ్గరికి వెళ్ళో ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళ ఈ సమస్యను పరిష్కరించమని ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, ఇదే అంశం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి కనీసం పరిష్కారం దొరకని పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ఒక్కొక్క సమస్య ఎంత తీవ్రత ఉంది, ఆ తీవ్రత వల్ల ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అనేది చూద్దాం. ఇగో ఫస్ట్ తెలంగాణలో ప్రధానంగా కూడా మనం నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ కోసం తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎదురు దెబ్బ దాకుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం, ముట్టలు వ్యక్తం చేయడం, దాంతోపాటు అన్నీ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిధులేమో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా బీజేపీ చెప్తున్నట్టుగా ఢిల్లీకే వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. మరి నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళబోతున్నాయి, కొన్ని వెళ్తున్నాయని కూడా చెప్తున్న పరిణామం కనబడుతుంది. అంటే ప్రజా సమస్యలు ఎంత తీవ్రత వాటిల్లింది అంటే ఒకసారి చూడండి. నీళ్ల కోసం కాలువల్లో నిరసన ఒకసారి చూడండి. ఎంజీకేఎల్ పరిధిలోని కాలువకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపురం వద్ద D18 కెనాల్లో దిగి రైతులు నిరసన తెలిపారు. వానాకాలం ప్రారంభమై నెల దాటినా కూడా ప్రభుత్వం నీరు విడుదల చేయడం లేదని వారు మండిపడుతున్నారు. వర్షాలు లేక నార్మాలు ఎండిపోతున్నాయి, నీళ్ళిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓ పక్కన మీ అందరికీ తెలుసో లేదో కాళేశ్వరం లేదా 1,00,000 కోట్ల స్కాము లేదా అవినీతి జరిగిందని బట్టగాల్సి మీదేశీలు కదా. అదే కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది నిలబడి కలబడి లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో పోతుంది, అవుట్ఫ్లో వస్తుంది. ఇన్ఫ్లో ఎంత వస్తుందో అదే స్థాయిలో కూడా అవుట్ఫ్లో పోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి అక్కడ మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కానీ ఇతరత్ర అవన్నీ నింపి ఇక్కడ తెలంగాణలోని రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి? ఇప్పుడు కాల్వలలో దిగాలి, కాల్వలలో నిల్చోవాలి, కాల్వలలో రాస్తూరోకో చేయాలి, కాల్వలలో నిలబడి నిరసన వ్యక్తం చేయాలా? మరి ఈ తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి లేడా? ఈ తెలంగాణలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి లేడా? ఈ తెలంగాణలో ఇరిగేషన్ అధికారులు లేరా? ఓ పక్కన ఇది ఎండాకాలం కాదు కదా, వర్షాకాలం. ఓ పక్కన వానలు కొట్టి నీళ్ళన్నీ వస్తూ ఉంటే ఆ నీళ్ళని ఎందుకు మీరు నింపి ప్రజలకు అందించలేకపోతున్నారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అంటే మీకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? లేదా మాకెందుకులే ఎవరి సాగు వాడేసేస్తాడు అనుకుంటున్నారా? లేకపోతే మాకు అధికారం వచ్చింది కదా ఇక చాలు మేము ఏం చేయం అనుకుంటున్నారా? లేకపోతే మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఇక్కడ రైతులు చూడండి, వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా కనీసం అక్కడ కాలువలలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా వాళ్ళకు నీళ్ళు అందించకపోతే ఎట్లండి? ఇది ఒక్కచోట కాదు, చాలా చోట్ల కూడా వరి నాట్లకు బిందెలతో నీళ్లు జల్లుతున్న దృశ్యాలను మనం చూసాం. లేదా వాటర్ ట్యాంకులు తెచ్చి నీళ్లను పారిస్తున్న దృశ్యాలను చూసాం. పంట కాపాడుకోవడానికి రైతు పడుతున్న తిప్పలా అంతా ఇంతా కాదు. మరి ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఇట్లా ఆందోళన చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు స్పందించాల్సిన అవసరం లేదా అండి? అంటే రైతులను ఇంకా గోస పెడదాం తప్ప రైతుల పక్షాన్ని నిల్చోవద్దు మనం. మార్పు ఏదైతే మార్పు వచ్చింది, మా జీవితాలలో మార్పు వచ్చింది, మాకు అధికారం వచ్చింది, ఇక మాకు ఎవరితో అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే రైతుల పక్షాన్ని నిలబడి రైతుల ప్రేమను రైతుల ఆప్యాయతను చూరగొనాలని చూస్తున్నారా? లేదా అవసరం లేదనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది అనేది కూడా ఇప్పటికే అర్థం కాని ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇగో ఇదే అంశం మీద ఇక్కడ చూడురు, ఇగో ఒకసారి గిరి చూడురి. పొలాలు ఎండుముఖ పడుతుండడంతో వెంటనే గన్పూర్ ప్రాజెక్టు సింగూరు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించింది. 4 రోజులలో స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక్కడనేమో ముఖ్యమంత్రి గారి సొంత ఇది వనపర్తి జిల్లాకు సంబంధించి, సీఎం గారి ఏరియాకు సంబంధించి, ఇదేమో ఇటు పూర్తి స్థాయిలో కూడా మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ పంచాయతీ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వరి నాట్లకు సంబంధించి నారు మడి ఎండిపోతా ఉంటే బిందెలతో నీళ్లు వస్తున్న దృశ్యాలు మనం సోషల్ మాధ్యమాలలో నిన్న చూసినాం కదా.
ఈరోజు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి పూర్తి స్థాయిలో వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం ఇది. ఇగో ఇక్కడ ఇంకొక అంశాన్ని చూడరు. ఇక ఇది వేరే వర్షం ఏంది అంటే అక్కడేమో నీళ్ళ పంచాయతీ. ఆ నీళ్ళ పంచాయతీకి మనందరం అయితే చూసాం. ఏంటి ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉన్నది. కానీ స్విచ్ ఎర్ర బట్టను పచ్చ బట్టను వేయడానికి వీళ్ళకి నొప్పి అవుతుంది. మరి ఆ నొప్పి ఎందుకు అవుతుందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. నీళ్ళని పోయి సముద్రం పాలైపోతాయి. ఆ నీళ్ళని తీసుకొచ్చి మనకి ఇర్రా అంటే ఇయ్యరు. ఆ పక్కనే ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్ళని నింపడానికి ప్రాజెక్టులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడానికి తిప్పలబడుతున్నది ప్రభుత్వం. ఇక్కడ ఇంకో గోస. ఇది మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పొగుళ్లపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం మహిళా రైతులు సోమవారం ఉదయం నుంచే ఇలా బారులు తీరారు. ఆధార్ కార్డులను లైన్లో పెట్టి ఎదురు చూశారు. ఓవైపు యూరియా కొరత లేదంటూనే పొద్దంతా పడిగాపులు కాసిన ఆధార్లు అధికారులు 2 బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మన ముఖ్యమంత్రి ఇలా ఢిల్లీ పోయే అవకాశాలు ఉన్నాయట. మరి 45సారో 55సారో మరి ఎన్నోసారో తెలియదు. కానీ ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి పోతాడు. మరి ఢిల్లీకి దేనికి పోతాడో నాకైతే తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి వాళ్ళకు యూరియా బత్తాలు ఇవ్వడానికి కేంద్రం ఎందుకు అడుగుతలేడో, మరి అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఈయన మీద ఏం కోపం ఉన్నదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ప్రధానంగా కూడా బలైతున్నది మాత్రం మళ్ళీ రైతులని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ వెళ్తారండి. అదేంది ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంది 48వసారి ఢిల్లీకి వెళ్తాడట మన ముఖ్యమంత్రి. 48వసారి ఢిల్లీకి వెళ్తున్నాడు కదా. మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ సమస్య ఏంది? ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ ముందుగానే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రిని కలిసి ఈ రాష్ట్రానికి ఎంత యూరియా కొరత ఉంది, ఎరువులకు సంబంధించి ఎంత కావాలి, వాటిని ముందుగానే గూడ్స్ రైళ్లలో ఎందుకు తీసుకొస్తారు, తీసుకొచ్చి స్టోరేజీలు పెట్టి ఆ రైతులకు సకాలంలో ఎందుకు అందించలు, మరి ఇప్పటి ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతుంది? అక్కడ చోటే బాయ్ బడే బాయ్ అన్నట్టుగా ఉంటుంది కదా, వీళ్ళు అన్నదమ్ముల లెక్కనే ఉంటారు కదా, మరి మా పెద్దన్న లెక్క అని ముఖ్యమంత్రి గారు ఇదే పరేడ్ గ్రౌండ్లో పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. మరి ఇచ్చినప్పుడు పూర్తిగా కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు? భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉండే, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు ఉండే, బీజేపీ వాళ్ళకు ఉండే. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు తోముతుర్రా? ప్రజల కోసమే కదా మీరు పనిచేయాల్సింది. మీకు ఎంపీ పదవులు ఇచ్చినా, ఎమ్మెల్యే పదవులు ఇచ్చినా, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా, మంత్రి పదవులు ఇచ్చినా, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా ప్రజలకు సేవ చేయడానికి. కానీ మీరేం చేస్తున్నారు? కనీసం ఎరువుల విషయంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి ఇబ్బందులు పడతాను, ఈ లైన్లలో నిల్చునుడేంది, ఆ చెప్పులు పెట్టుడేంది, ఆ పాస్ పుస్తకాలు పెట్టుడేంది, రాళ్ళు పెట్టుడేంది, పొద్దంతా ఎదురు చూసుడేంది, పొద్దంతా పడిగాపులు కాస్తే 2 బస్తాలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి? అంటే ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉన్నదా, లేకపోతే అధికారుల పక్షాన ఉన్నదా, లేకపోతే రాజకీయం పక్షాన ఉందా, లేదా దాచుకోవడం దోచుకోవడం పరిపాటిగా మారిపోయిందా? ఏది అనేది స్పష్టతనివ్వండి ప్రజలకు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి ఇంత ఇబ్బంది పడతా ఉన్నది కదా. మరి వీళ్ళు ఇంత ఇబ్బంది పడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. ఇప్పుడు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు చేద్దాం? వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి మీద, అధికారులు అందరి మీద చేసుకుంటుందాం. మరి సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని. ఇవైతే రావు మనకు, గివి మనకెందుకు వస్తాయి, గివి మనకు రావు. అయ్యో ఇది కథ అసలు.